దాదాపు 12 ఏళ్లుగా తెలుగువారిని నవ్వుల్లో ముంచుతూ అలరిస్తోంది 'జబర్దస్త్'. ప్రతిభ ఉండి దానిని 10 మందికి ఎలా చూపించాలో తెలియని ఎంతో మందికి 'జబర్దస్త్' వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమం ద్వారా వెలుగులోకి వచ్చిన ఎంతోమంది వెండితెర, బుల్లితెరపై ఇప్పుడు టాప్ పొజిషన్లో ఉన్నారు. హీరోలుగా, కమెడియన్లుగా, హీరోయిన్లుగా, దర్శకులుగా రాణిస్తున్నారు. తెలుగునాట ఏ టాప్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ చూసినా అందులో 'జబర్దస్త్' నుంచి వెళ్లిన వారు ఖచ్చితంగా ఉంటారు. 2013లో మల్లెమాల నుంచి పురుడు పోసుకున్న ఈ 'జబర్దస్త్' కార్యక్రమం ప్రతి వారం 2 రోజుల పాటు ప్రేక్షకులను నవ్వించింది. మెగా బ్రదర్ నాగబాబు, స్టార్ హీరోయిన్ రోజా సెల్వమణులు జడ్జిలుగా ఉన్నారు. అనసూయ భరద్వాజ్, రష్మి గౌతమ్లు యాంకర్లుగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. వారం వారం 'జబర్దస్త్', ఎక్స్ట్రా జబర్దస్త్ అంటూ ప్రేక్షకులు ప్రతి గురు, శుక్రవారాలు టీవీలకు అతుక్కుపోయేవారు. భారీ టీఆర్పీలతో 'జబర్దస్త్' షో బుల్లితెరపై నెంబర్ 1గా నిలబడటంతో పాటు టెలివిజన్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. 'జబర్దస్త్'లో కమెడియన్లతో పాటు యాంకర్లు కూడా ఈ కార్యక్రమానికి ప్లస్ పాయింట్స్గా మారారు. అనసూయ భరద్వాజ్, రష్మి గౌతమ్లు తమ గ్లామర్తో ఈ షోకు ఆకర్షణగా నిలిచారు. ముఖ్యంగా అనసూయ భరద్వాజ్ తన అందచందాలతో సెగలు రేపింది. శారీ, మోడ్రన్ డ్రెస్ ఇలా ఏదైనా సరే తన అందాన్ని మరింత ఎలివేట్ చేసేది. అనసూయను చూడడానికి కుర్రకారు 'జబర్దస్త్'కి ఎగబడేవారు. యాంకరింగ్తో పాటు మధ్యలో స్కిట్స్ చేస్తూ తనలోని టాలెంట్ను బయటపెట్టారు. అయితే 'జబర్దస్త్' ద్వారా వచ్చిన ఫేమ్తోనే అనసూయ సినిమాల్లో బిజీ అయ్యారు. తనకు సెలబ్రిటీ స్టేటస్, జీవితాన్ని ఇచ్చిన 'జబర్దస్త్' షోను అనసూయ విడిచిపెట్టడం చిత్రసీమలో చర్చనీయాంశమైంది. సినిమాల్లో బిజీ కావడం వల్లనే ఈ ముద్దుగుమ్మ 'జబర్దస్త్'ను వదిలేశారని, లేదు మల్లెమాలతో విభేదాల కారణంగా వెళ్ళిపోయారంటూ గాసిప్స్ వైరల్ అయ్యాయి. అనసూయ వెళ్ళిపోయిన తర్వాత కన్నడ నటి సౌమ్యారావు, సిరి హనుమంత్ తదితరులు యాంకర్లుగా వచ్చారు. కానీ అనసూయ రేంజ్ను వీరు అందుకోలేకపోయారు. తాజాగా తాను 'జబర్దస్త్'ను వేయడంపై మౌనం వీడారు అనసూయ భరద్వాజ్. అయితే 'జబర్దస్త్'కు 12 వసంతాలు నిండుతున్న సందర్భంగా మల్లెమాల స్పెషల్ షో ప్లాన్ చేసింది. 'జబర్దస్త్' షో ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు జడ్జిలుగా, కమెడియన్లుగా, యాంకర్లుగా వ్యవహరించిన అందరినీ ఇందుకోసం పిలిచారు. 'జబర్దస్త్'ను విన్న నాగబాబు సహా అనసూయ, ఇతర కమెడియన్లు ఎంట్రీ ఇచ్చారు. రోజా మాత్రం ఎక్కడా కనిపించలేదు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను మల్లెమాల విడుదల చేసింది. ఇందులో హైపర్ ఆది వల్లే తాను 'జబర్దస్త్'ను వీడినట్లు అనసూయ ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చారు. వెళ్లే ముందు ఎంతో అడుక్కున్నా, వద్దు ఆది అని వేడుకున్నా అని అనసూయ వ్యాఖ్యానించింది. నాతో పాటు స్కిట్ చేసి ప్రోత్సహించా, కానీ నా ఎక్స్క్లూజివిటీ యాడ్ కాలేదు. అదే నా ఏడుపు అని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ వెంటనే హైపర్ ఆది మైక్ అందుకొని, నువ్వు అమెరికా వెళ్ళినా సరే నీకు లింకులు పంపించా, అది మన లింక్ అని వ్యాఖ్యానించాడు. ఇలాంటివి మాట్లాడితే నేను వెళ్ళిపోయింది అని అనసూయ సీరియస్ అయింది. అయితే ప్రస్తుతం అనసూయ వ్యాఖ్యలు వైరల్ అవుతుండగా అనసూయ, ఆదిల మధ్య ఏం జరిగింది, అతని వల్లే అనసూయ 'జబర్దస్త్'ను వీడిందా అనేది తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.